నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి సీఎం జగన్ పై జరిగిన దాడిని మంత్రి జోగి రమేష్ ఖండించారు. ప్రజాబలం కలిగిన నేత జగన్ అని మేమంతా సిద్ధం సభలు విజయవంతం కావడంతో చూసి ఓర్వలేక దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మేమంతా సిద్ధం బస్ యాత్ర ఆపాలని కుట్రలు చేస్తున్నారని, జగన్ త్వరగా కోలుకోవాలని ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారని, కుప్పంలో సైతం చంద్రబాబు ఓడిపోతారని జోగి రమేష్ జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు అండ్ కో తట్టుకోలేక కడుపు మంటతో జగనన్న మీద దాడి చేయించాలి, జగనన్న మీద దాడి చేస్తే ఏదో ఒక విధంగా బస్సు యాత్ర ఆగిపోద్దని ఒక కుట్రతో ఇటువంటి దురాఘాతానికి పాల్పడిన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా అతనికి వెన్నతో పెట్టిన విద్య ఇటువంటి కార్యక్రమాలు చేయటం. ఆ రోజున పాదయాత్ర చేస్తున్నప్పుడు జగనన్న మీద దాడి చేయించిన పరిస్థితులు మనం చూసాం. ఈరోజు ఈ విధంగా రాళ్లతో కొట్టించే దాడిని చూసాం. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి. చంద్రబాబు నాయుడు నిజ స్వరూపం ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. రాష్ట్ర ప్రజలకే కాదు, మరీ ముఖ్యంగా కుప్పం ప్రజలందరికీ చెప్తా ఉన్నాం. కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించండి. చంద్రబాబు నాయుడు పీడ ఈ రాష్ట్రానికి విరగడవుతుంది. ఈ రోజున ఇంత దుర్మార్గుడు 14 సంవత్సరాల కాలం చేయలేని చేతగాని పనులని 5 సంవత్సరాల కాలంలోనే ప్రజల గుండెలకు చేర్చి, ప్రజల గడపలకు చేర్చి, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లే విధంగా జగనన్న పరిపాలన ఉంటే ఈ రోజున అరాచకాలు చేయాలా, అక్రమాలు సృష్టించాలా, ఒక వ్యక్తి మీద నిందలు వేయాలా, ఒక వ్యక్తిని టార్గెట్గా ఇల్లు మీడియాను వాడాలా. ఈరోజు ఇంత కుట్రలు చేస్తా ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. జగనన్న సింగిల్గా సింహంలాగా ప్రజల మధ్యకు వచ్చి ప్రజలతో మమేకమవుతూ ఈరోజు అన్ని నేషనల్ ఛానల్స్ కూడా, అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ సైడ్ వార్ అని చెప్పి చెప్తున్న ఈ పరిస్థితులు, ఈ కడుపు మంటని తట్టుకోలేని చంద్రబాబు నాయుడు చేసిన ఈ దురాఘాతాన్ని అందరం కూడా ఖండించాలి. చంద్రబాబు నాయుడు నిజ స్వరూపం చంద్రబాబు నాయుడు తరిమి కొట్టే రోజు అతి తొందరలోనే ఉంది. మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా, పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తీస్తారా, ప్రజలందరూ కూడా ఒకటే ఆతృత. జగనన్న మమ్మల్ని నిలబెట్టాడు, జగనన్న మా కుటుంబాన్ని నిలబెట్టాడు, జగనన్న మా పిల్లల్ని చదివిస్తా ఉన్నాడు. అవ్వాతాతలైతే జగనన్న మాకు మా బిడ్డ ప్రతి నెల 1వ తారీఖు నాడు మా పెన్షన్ మా చేతిలో పెడతా ఉన్నాడు. అసలు అక్క చెల్లెములు, రైతులు అన్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి వర్గం కూడా జగనన్న 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే ప్రతి కుటుంబం ఈరోజు నేను అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ఉంటే సంతోషంగా జగనన్న జిందాబాద్, మాకు గూడునిచ్చాడు, మాకు నీడనిచ్చాడని చెప్తున్న పరిస్థితి. ఇంతమంది 5 కోట్ల మంది ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉవ్వెత్తున జగనన్న మీద దాడి జరిగితే రాష్ట్రం మొత్తం కూడా అక్క చెల్లెమ్మ ఈ రోజునైతే ప్రార్థన చేస్తూ ఉన్నారు, అన్ని చోట్ల ప్రార్థన చేస్తూ ఉన్నారు, గుళ్ళు అయితే దేవుణ్ణి వేడుకుంటా ఉన్నారు, మసీదుల్లో అల్లాని వేడుకుంటా ఉన్నారు. జగన్ ఉండాలి, జగన్ కావాలి, మాకు జగనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ఈరోజు అందరూ కూడా ముక్త కంఠంతో జగనన్న మీద జరిగిన దాడిని ఖండిస్తూ ప్రార్థన పెట్టారు.
విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన దాడిని మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. మాచర్ల స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో జగన్ పై ఆదరణ వస్తుందని ఊహించని చంద్రబాబు తట్టుకోలేక కడుపు మంటతో దాడి చేయించారని ఆరోపించారు. ఇటీవలే జగన్ ఏం చేస్తానో మీకు చూపిస్తానంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారని గుర్తు చేశారు. ఈరోజు ఎక్కడ ఈ కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పురంధరేశ్వర్ కానీ ఎక్కడ మీటింగులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి మీద అక్కచ్చుతోటి జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డిని లేనిపోని కూడా అబద్ధాలు ప్రచారం చేసి టార్గెట్ చేసి వ్యక్తిగతంగా దూషించే కార్యక్రమం చేశారు. వాళ్ళు బ్యాలెన్స్ తప్పి ఈరోజు ఏకంగా కూడా భౌతికంగా జగన్మోహన్ రెడ్డి గారిని దాడి చేసి మనోధైర్యాన్ని దెబ్బ కొట్టడానికి ఒక ప్లాను ప్రకారం చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ చేస్తూ ఉన్నారు. ఈ కూటమికి సంబంధించిన యదవులకు చెప్తా ఉన్నాను, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నాను, లోకేష్కి చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీల గుండె చప్పుడు మా జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో ఉండే ఎస్టీల గుండె చప్పుడు మా జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో ఉండే మైనారిటీల గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో 2,70,000 కోట్ల పైచీలకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ప్రతి పేద కుటుంబానికి ఈరోజు ఆర్థికంగా కూడా ఆనుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రాష్ట్రంలో మైనారిటీలకు 4% రిజర్వేషన్ అమలవుతా ఉన్నదనంటే ఇది నిక్కచ్చిగా కూడా ఆనాటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈనాటి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తాం. ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో పేద వర్గాలు ఉన్నారు, పేద వర్గాలకు ఒక ఉద్యోగాలు ఇవ్వాలి, పేద వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలని ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను. 1 కాదు 2 కాదు 3 సార్లు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చారు. కానీ ఒక్కసారైనా ఆలోచన చేశాడని నేను అడుగుతా ఉన్నాను. ఏమి చెయ్యలేక మా నాయకుడు మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు భౌతికంగా దాడి చేసి ఏదో రకంగా కూడా సిద్ధం సభకు పేరుతో సిద్ధం సభలు ఆపాలని పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తూ ఉంటే చూసి ఓర్వలేక కూటమి పేరుతోటి మీటింగులు పెడితే జనం రాక ఫెయిల్ అవుతా ఉన్న నిస్సహాయ స్థితిలో ఈరోజు భౌతికంగా దాడి చేయడం ఎంత దుర్మార్గం అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈరోజు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు 2,79,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమం రూపంలో పేదవానికి ఎవరైనా ఇచ్చినారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇచ్చే ధైర్యం చేశారని కూడా అడుగుతా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రతి పేద కుటుంబానికి సహాయం పోయిన పరిస్థితి. ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క అభివృద్ధి. నేను చంద్రబాబుని అడుగుతా ఉన్నాను, నువ్వు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ప్రజలందరినీ కూడా నీ మీడియాలో తప్పుదోవ పట్టించేసి అభివృద్ధి అంటున్నావు. నువ్వు 3 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఏం పీకేవని అడుగుతా ఉన్నా, నువ్వేం అభివృద్ధి చేసినావని అడుగుతా ఉన్నా. నువ్వేమి చెయ్యలేక ఈరోజు గ్లోబల్ ప్రచారం నువ్వు చేస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా కూడా ఈ 33 రోజులు ఈ రాష్ట్రం నుండి ప్రతి పేద కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ కూటమికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉండారో ఇలాంటి ఎదవ ఆలోచన చాలా చేస్తారు, ఎదవ జిమ్మిక్కులు చాలా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయినా సరే ఆపాలి, సిద్ధం సభలు జరగకూడదు, బస్సు యాత్ర జరగకూడదు, ఏదో రకంగా ఆయన ఇబ్బంది పెట్టేసేసి ఒక ఇంటికే పరిమితం చేసి ఒక చోట ఒక హాస్పిటల్లోనే ఆయన ఉండే విధంగా కూడా మానసికంగా కూడా దెబ్బకొట్టి చేయాలని ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఎదవ ఆలోచన చేస్తామని ఇది ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ ఇది పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా పల్నాడు జిల్లా ప్రజల తరపున పల్నాడు జిల్లా రైతాంగం. స్వాతంత్ర సమరయోధుడు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి 125వ జయంతిని ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాలకొల్లులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బంగారు ఉషారాణి, డాక్టర్ బాబ్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలకొల్లు పట్టణంలో అనేక సంస్థలకు స్థలాలను ఇచ్చిన ఆర్యవైశ్య దాతలను ఘనంగా సన్మానించారు. మనం మన ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఎన్నో నెలలు కష్టపడాల్సి ఉంటుంది సక్సెస్ చేయాలి అంటే. అలాంటిది మన ఎమ్మెల్యే గారు
ప్రతీ నెల కూడా మన నియోజకవర్గంలో ఎక్కడో అక్కడ అద్దేపల్లి సత్యం గారు చేసిన సేవా తత్పరత కానీ ప్రజా సేవ కానీ ఏదైనా కూడా కొనియాడుతూ ప్రతీ నెల కూడా చెప్పాలి అంటే చాలా కష్టం, కానీ కొత్తగా ఏవోటి చెప్తానే ఉంటారు ఆయన. ఎందుకంటే ఈ కార్యక్రమం చేయాలని ఒక ప్రత్యేకతతో ఆయన ఇది చాలా నిర్విఘ్నంగా చాలా బాగా చేస్తున్నారు కార్యక్రమాలు. కానీ అటువంటి ఆయన మనం ఎందుకు ఈరోజు మళ్ళీ చూపించాలి, అది చాలా ముఖ్యం. అది అంటే ఆయనకు ఉన్నటువంటి దాతృత్వం కానీ, ఆయనకు ఉన్నటువంటి విజన్ కానీ, అంటే రైతుల గురించి ఆయన పడిన కష్టం ఉంచేతంటే ఆ రోజు షుగర్ ఫ్యాక్టరీ తీసుకురావటం కానీ, ఇటువంటివన్నీ ఆయన చాలా దూరం ఆలోచించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయటం కానీ, ఆ రెండిటి వల్ల వీళ్ళు చాలామంది ఎంతమంది మన పిల్లలు బాగా చదువుకున్నారు. ఆ రోజు మనకి హై స్కూల్ తప్ప ఆ రోజు కాలేజీలు లేవు. ఒక్కసారి కాలేజీ వచ్చేటప్పటికి మనలో దిగువ తరుగుతున్నటువంటి పిల్లలు కానీ చాలామంది బాగా చదువుకునే మంచి మంచి పొజిషన్స్లో వాళ్ళు సెటిల్ అయ్యారు. సో అంత దూరదృష్టితోటి ఆయన చేయటం జరిగింది. అంచేత ఆయన నుంచి మనం మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, రామాయణాయుడు గారు మనందరికీ చూపించేది దాతృత్వం అనేది చాలా చాలా ముఖ్యం అని. మీ అందరికీ ఆర్య వయసులకి పాలకుల్లో మనం నిజంగానే వాళ్ళందరినీ అభినందించింది కాదు, కృతజ్ఞతలు కూడా తెలియచేయాలి. పల్లి సత్యనారాయణ మూర్తి గారి జయంతోత్సవాల్ని పెద్ద ఎత్తున పాలకులలో నిర్వహించాలనేటువంటి సంకల్పం. ఎందుకంటే ఆ రోజు 2023 సంవత్సరంలో జనవరి 6వ తేదీన ఏదైతే అన్నా క్యాంటీన్ 2వ మొబైల్ క్యాంటీన్ను ఆ రోజు మేము ప్రారంభించాం. 2023 జనవరి 6 అంటే అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఆ 2023 జనవరి 6న డాక్టర్ బాబ్జీ గారు, మరి అదేవిధంగా బంగారు ఉషారాణి గారు వీరి చేతుల మీదుగా ఆ రోజు మొబైల్ అన్నా క్యాంటీన్ ప్రారంభించినప్పుడు బాబ్జీ గారే ఆ రోజు చెప్పడం జరిగింది. అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారిది మరి 125 జయంతోత్సవాలు కూడా బాగా ఘనంగా పాలకుల్లో మనందరం కూడా నిర్వహించుకోవాలని ఆయన లాస్ట్ ఇయర్ ఆ మొబైల్ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి ఏదైతే తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని నెల్లటూరు గ్రామంలో ఉన్న యోగి వేమన దేవస్థానం 15వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామికి పలు రకాల పుష్పాలతో పూలంగి సేవ నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.